హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి రోస్టెడ్ ఆల్మండ్ ఐస్ క్రీమ్ రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. పిల్లలు ఐస్ క్రీమ్ అడిగినప్పుడు ఇట్లా ఇంట్లోనే హెల్తీగా ఐస్ క్రీమ్ని అయితే చేసి పెట్టచ్చండి. చూడండి ఎంత క్రీమీగా ఉందో టెక్స్చర్ అయితే ఐస్ క్రీమ్ది. ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ హెల్తీవేనండి. చూడండి, ఐస్ క్రీమ్ అయితే కట్ చేసి చూపిస్తాను. చూడండి ఎంత క్రీమీ టెక్స్చర్గా ఉందో. చూడండి, ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. రోస్టెడ్ ఆల్మండ్ ఐస్ క్రీమ్. అలాగే ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అచ్చం పార్లర్లో దొరికే ఈ ఐస్ క్రీమ్ని ఇంట్లోనే ఎంతో క్రీమీ టెక్స్చర్తో ఈజీగా చేసేయచ్చండి. ఈ ఐస్ క్రీమ్ని ఒకసారి చేసి పెట్టారంటే ఇంట్లో అందరూ ఫిదా అవ్వాల్సిందే. ఈ ఐస్ క్రీమ్ టేస్ట్, టెక్స్చర్ అంతా డెలిషియస్గా ఉంటుందండి. పిల్లలు ఐస్ క్రీమ్ అడిగితే ఇంట్లోనే ఈజీగా అండ్ హెల్తీగా ఈ ఐస్ క్రీమ్ని అయితే చేసి పెట్టేయచ్చండి. ఈ సమ్మర్లో తప్పకుండా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకునేదానికి హాఫ్ లీటర్ చిక్కటి పాలని తీసుకోవాలండి. ఆ తర్వాత ఇందులో 3 స్పూన్స్ కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలండి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా షుగర్ని యాడ్ చేసుకోవాలండి. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు తక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఈ షుగర్ని అంతా ఒకసారి కలుపుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది చిక్కబడింది. చూడండి, ఇంకొంతసేపు కుక్ అయితే సరిపోతుందండి. కలుపుకుంటూ ఇలా కొంతసేపు కుక్ చేసుకోవాలండి. చూడండి, పాలు అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కంప్లీట్గా చల్లారబెట్టుకోవాలండి ఈ మిశ్రమాన్ని. చూడండి, ఈ ఐస్ క్రీమ్ మిక్చర్ అయితే కంప్లీట్గా చల్లారిపోయింది. ఇట్లాంటిది ఒక బాక్స్ తీసుకొని అందులోకి వేసుకోవాలండి ఈ ఐస్ క్రీమ్ మిక్చర్ని. చూడండి, ఇలా వేసుకున్న ఈ ఐస్ క్రీమ్ మిక్చర్ని 1 అవర్ పాటు ఫ్రీజర్లో పెట్టుకోవాలండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని కట్ చేసుకున్న బాదం పప్పుని వేసుకొని రోస్ట్ చేసుకోవాలండి. ఇలా కలుపుకుంటూ రోస్ట్ చేసుకోవాలండి బాదంని. ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలండి. ఈ నెయ్యిలో బాదంని బాగా రోస్ట్ చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. చూడండి, బాదం అయితే రోస్ట్ అయిపోయింది. ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. వన్ అవర్ ఫ్రీజ్ చేసుకున్న తర్వాత ఈ ఐస్ క్రీమ్ మిక్చర్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలండి. బీటర్ లేకుండా ఇలా మిక్సీలో అయినా వేసుకోవచ్చండి ఈ మిక్చర్ని. ఆ తర్వాత ఇందులో ఫ్రెష్ క్రీమ్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేకుంటే ఇంట్లో తీసి పెట్టుకున్న మీగడనైనా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇంట్లో తీసి పెట్టిన మీగడని యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత ఈ మిక్చర్ని గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఐస్ క్రీమ్ మిక్చర్ని. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకోవాలండి. ఈ మిక్చర్ అంతా బాగా కలుపుకోవాలి. చూడండి ఎంత క్రీమీగా ఉందో టెక్స్చర్ అయితే. ఆ తర్వాత ఈ ఐస్ క్రీమ్ మిక్చర్ని
ఒక బాక్స్లో అన్నా వేసుకోవాలి, ఇలాంటిది బౌల్లో అన్నా వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో రోస్ట్ చేసుకున్న బాదంని యాడ్ చేసుకోవాలండి. కొన్ని అయితే సైడ్స్కి పెట్టుకోవాలండి గార్నిష్ కోసం. ఈ బాదంని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పేపర్ ఫాయిల్తో అన్నా దీన్ని క్లోజ్ చేసుకోవాలి, లేకుంటే పాలిథిన్ కవర్తో అన్నా ఫిలప్ చేసుకోవాలండి. నేనైతే బటర్ పేపర్ పెట్టి క్లోజ్ చేస్తున్నాను. ఇలా వేసుకున్న ఐస్ క్రీమ్ మిక్చర్ని ఓవర్ నైట్ ఫ్రీజ్ చేసుకోవాలండి, లేకుంటే 8 అవర్స్ అన్నా ఫ్రీజ్ చేసుకోవాలి. ఈ ఐస్ క్రీమ్ పైన వేసిన బటర్ పేపర్ అయితే తీసేసినానండి. ఆ క్లిప్ అయితే మిస్ అయ్యింది. ఒక బౌల్లో ఈ ఐస్ క్రీమ్ని వేసుకోవాలి. ఒక నైట్ అంతా ఫ్రీజ్ చేసుకున్న తర్వాత ఐస్ క్రీమ్ అయితే ఇలా సెట్ అయింది చూడండి. ఈ సమ్మర్లో తప్పకుండా ఈ రెసిపీని అయితే ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో పిల్లలు ఐస్ క్రీమ్ అడిగినప్పుడు ఇలా ఒకసారి చేసి పెట్టండి. అంతేనండి, రోస్టెడ్ ఆల్మండ్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. అలాగే ఎవరైనా కొత్తగా హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి సమ్మర్ స్పెషల్ మ్యాంగో ఫిర్నీ రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఈ సమ్మర్లో తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది. ఎంతో ఎమ్మీగా అండ్ టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ అయితే. హైదరాబాదీ స్పెషల్ మ్యాంగో ఫిర్నీ రెసిపీ అండి ఇది. ఈ ఫిర్నీ టెక్స్చర్ చూడండి ఎంత క్రీమీగా ఉందో, చూసారా? ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఈ సమ్మర్లో ఎక్కడ చూసినా మామిడికాయలే ఉన్నాయండి. ఇది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఈ సమ్మర్ సీజన్లో అయితే. అలాగే ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి. 1/2 కప్పు సగ్గుబియ్యం తీసుకొని 2-3 టైమ్స్ వాష్ చేసుకొని 1 అవర్ నానబెట్టుకోవాలండి. మ్యాంగో ఫిర్నీ ప్రిపేర్ చేసుకునేదానికి ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1/4 కప్ సన్న రవ్వని యాడ్ చేసుకోవాలి. ఈ రవ్వని డ్రై రోస్ట్ చేసుకోవాలండి, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ రోస్ట్ చేసుకోవాలండి. చూడండి, రవ్వ అయితే రోస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ రవ్వని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. చూడండి, రవ్వని ఇలా ఒక ప్లేట్లోకి తీసి సైడ్లోకి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇదే కడాయిలో కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో 1/2 లీటర్ చిక్కటి పాలని యాడ్ చేసుకోవాలి. పాలు వేడయ్యేలోపు 3 మ్యాంగోస్ని తీసుకొని కట్ చేసుకోవాలండి. మ్యాంగోస్ని కట్ చేసుకోవాలండి. మ్యాంగోస్ని పీసెస్గా కట్ చేసుకోవాలండి. చూడండి, సేమ్ ఇలానే ఒక 2 మామిడికాయలని అయితే కట్ చేసుకోవాలండి.
చూడండి మామిడికాయని అయితే ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి పాలు అయితే వేడైపోయాయి. ఇప్పుడు ఇందులోకి 1/2 అవర్ ముందు నానబెట్టుకున్న సన్న సగ్గు బియ్యాన్ని యాడ్ చేసుకోవాలండి. చూడండి ఈ సగ్గు బియ్యంని పాలలో బాగా కలుపుకొని బాయిల్ చేసుకోవాలండి. సగ్గు బియ్యం ఉడికేలోపు ఈ మ్యాంగోస్ని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకోవాలండి. ఈ మ్యాంగోస్ని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలండి మిక్సీకి వేసి. చూడండి ఇలా మ్యాంగో ప్యూరీని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి. చూడండి సగ్గుబియ్యం అయితే బాయిల్ అవుతా ఉన్నాయి. ఇప్పుడు ఇందులోకి అప్పుడే రోస్ట్ చేసి పెట్టుకున్న సన్న రవ్వని కొంచెం కొంచెం యాడ్ చేసుకొని కలుపుకోవాలండి. ఉండలు లేకుండా కలుపుకోవాలండి ఈ రవ్వని. ఈ రవ్వని కూడా బాగా కుక్ చేసుకోవాలి. చూడండి ఇలా కుక్ అయ్యేటప్పుడు సగ్గు బియ్యము రవ్వ కుక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి. చూడండి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినాయి సగ్గు బియ్యము రవ్వ రెండు. ఆ తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడా చక్కెరని యాడ్ చేసుకోవాలండి. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు తక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఈ చక్కెరని అంతా బాగా కలుపుకొని మెల్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఇందులో ఒక 2 స్పూన్స్ మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలండి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే స్కిప్ చేసేయచ్చు. ఈ మిల్క్ పౌడర్ని అంతా బాగా కలుపుకోవాలి. మిల్క్ పౌడర్ వేయడం వల్ల ఫిర్నీకి ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుందండి. ఇలా కుక్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. చూడండి ఈ ఫిర్నీ చల్లారిన తర్వాత ఇందులోకి ఈ మ్యాంగో ప్యూరీని యాడ్ చేసుకోవాలి. ఈ మ్యాంగో ప్యూరీని ఫిర్నీలో అంతా బాగా కలుపుకోవాలండి. మ్యాంగో కలర్ని బట్టి ఫిర్నీ కలర్ అనేది వస్తుందండి. చూడండి ఫ్రెండ్స్ ఫిర్నీ కలర్ అయితే ఎంత బాగా వచ్చిందో. బాగా పండిన మామిడికాయలు తీసుకుంటే ఇలా కలర్ బాగా వస్తుంది. కలర్ టెక్స్చర్ చూడండి ఎంత క్రీమీగా ఉందో. ఫిర్నీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందామండి. చూడండి ఫిర్నీ ఎంత క్రీమీ టెక్స్చర్లో ఉందో. టూ మ్యాంగోస్ కట్ చేసుకున్న తర్వాత కొంచెం మ్యాంగోని అయితే సైడ్లోకి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ మ్యాంగోతో గార్నిష్ చేసుకుందామండి. కట్ చేసుకున్న మ్యాంగోస్తో అయితే గార్నిష్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న బాదం పప్పు తీసుకొని గార్నిష్ చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్ ఎంతో ఎమ్మీగా మ్యాంగో ఫిర్నీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ ఫిర్నీని 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే చిల్లుగా బాగుంటుందండి. ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. 2 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసి ఇప్పుడు చల్లగా సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీగా మ్యాంగో ఖీర్ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ సమ్మర్లో తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది. అంతేనండి, రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది. అలాగే ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి.